శరణార్థులా వెల్కమ్ టు కిరాక్ ముచ్చట్లు. చూసి రావులా షేర్ కబీబీ షేరే అంటే సింహము ఎక్కడున్నా సింహమే, రాజు ఎక్కడున్నా రాజే, అది అధికారంలో ఉన్నా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నా. ఇక చూడుర్రి మన కేసీఆర్ సార్ను చూస్తే ఈ ముచ్చట తప్పకుండా నిజమే అనేదైతే తప్పకుండా మన మతికి రావాలి, మన మతికి వస్తుంది కూడా. ఎందుకంటే సారు ఒక్క మాట చెప్పిండో లేదో కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్య మొత్తం తేరిపోయింది. ఇక ఏమన్నంటే తెల్లారిన దగ్గర నుంచి పొద్దుగుకేదాక ఇక కేసీఆర్ సారు నామం తెలవందైతే సీఎం రేవంత్ రెడ్డికి అస్సలకే నిద్ర పట్టదులా. నిజంలా నేను చెప్పేది. ఎందుకంటే ఇగో కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు అనుకుంటా ఇగో నువ్వు నాశనంగా కూలిపో కాలిపో అని అబ్బా 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 అనరాని మాటలండి కేసీఆర్ సార్ను ఎట్లా అంటాడో మీ అందరికీ తెలిసే కదా, మీరు కూడా చూస్తున్నారు. కాకపోతే నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా కేసీఆర్ సార్ అయితే ఒక్కసారైనా స్పందించరు. ఎందుకంటే ఆయన షేర్ కదా. మరి సింహము అయిన తోటోళ్ళతోటే మాట్లాడుతుంది. ఇక నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది అనేది ఇక మీరే చూసుకోవాలి. కానీ ఇగో అసలు ముచ్చట్లకు పోతుందిలా, అధికారులకైతే మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ కాల్ చేసిండు. ఆయన సూచనల మేరకైతే నీటినైతే విడుదల చేసిరులా. చూసిరా సారు అధికారంలో లేకపోయినా కూడా నిత్యము జనాల సమస్యలను వినుకుంటా, జనాలకు ఏం చేస్తే బాగుంటుంది, జనాల సమస్యలను పటాపంచలు చేస్తే ఏ విధంగా చేయాలి, జనాలకు అసలు సమస్య లేకుండా ఎట్లా చేయాలి అనేది ఆలోచిస్తాడు. మరి నిజానికి సింహము ఒక్క 10 అడుగులు వెనుకకేసిందంటే ఎంత వేగంగా ముందడిపోతుందో మీకైతే తెలియదులా. ఆయన వ్యూహాలు రచిస్తున్నాడు. మరి తెలంగాణను సాధించినప్పుడు ఏ విధంగానైతే వాగ్దానాలు చేసి 10 ఏళ్ళు పరిపాలించిండో ఇక రాబోయే రోజులలో కూడా ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చి ప్రజలకైతే సుభిక్షంగా ప్రజలు మంచిగా ఉండేటట్టయితే తప్పకుండా వ్యూహాలు రచిస్తున్నాడు. అందరేందో సారు బయటికి రాడు, సారు సమావేశాలలోకి రాడు, సారు అసెంబ్లీకి రాడు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు కదా. ఇగో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అయితే ఒక్కటే తెలుసు. బీఆర్ఎస్ పార్టీకి ఏంటిదంటే జనాలకు సమస్య ఎక్కడ ఉన్నది అని వీళ్ళకు తెలిసిందనుకో ఎంబటే కేసీఆర్ సారు ఆదేశాల మేరకైతే కేటీఆర్ సారే కావచ్చు, హరీష్ రావు సారే కావచ్చు, మాజీ మంత్రులే కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలే కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్సీలే కావచ్చు, తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి పోయి ఆ తప్పు ఎక్కడ జరిగింది, మరి ఆ తప్పు ఎవరు చేసిర్రు అని ఎండగట్టుడే పనిగానైతే పెట్టుకున్నారులా. ఇక ఆ ముచ్చట ఒక్కసారి పక్కకు పెడితే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఏం చేసిండు, మరి కేసీఆర్ సారు ఒక్క ఫోన్ కాల్ ద్వారానైతే ఎవలకు లబ్ధి కలిగింది అనే ముచ్చట్ను తప్పకుండా మనమైతే చూడాలిలా. ఇగో మాజీ సీఎం కేసీఆర్ సారు సూచనల మేరకైతే గురువారము నీటిపారుదల శాఖ అధికారులు జలాశయం నుంచి అయితే కాలువలోనికి నీటిని విడుదల చేసిర్రు. సారు ఒక్క ఫోన్ కాల్ కొట్టుడుతోటే ఆ అధికారులు సారు మీద ఉన్నటువంటి గౌరవంతో అయితే నీళ్ళనైతే వదిలిపెట్టిరట. ఇక కొండపోచమ్మ సాగరు జలాశయం నుంచి అయితే సంగారెడ్డి ఆలేరు కాలువల ద్వారా నీటిని అవసరాలకైతే చాలా రోజులుగా నీటిని వదులుతున్నారు కదా. ఇక సిద్దిపేట జిల్లా ములుగు మండలము కోట్యాల, అల్లీనగరు, అడవి మజీదు, క్షీరసాగరు, జప్తి సింగాయపల్లి వరకైతే ఉన్నటువంటి కాలువలకు నీటిని వదులుతలేరట. గట్టెట్ల వదలరు అని చెప్పేసి ఇక వాళ్ళ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి పంటలు ఎండిపోతున్నాయని నీటిని విడుదల చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా DCCB మాజీ డైరెక్టరు అంజిరెడ్డి సార్కి అయితే ఆ ప్రజలైతే సార్ దృష్టికి అయితే ఈ ముచ్చట తీసుకుపోయారులా. చూసిర్రా ఇక జలాశయముల నుంచి నీళ్ళు అయితే వస్తలేవు, అదేవిధంగా మా పంటలు ఎండిపోతున్నాయని అక్కడ ఉన్నటువంటి మాజీ డైరెక్టర్ సార్ దగ్గరికి అయితే ప్రజలందరూ పోయి ఈ విషయాన్ని చెప్పగానే ఆయన ఎంబటే ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్కి అయితే ఈ ముచ్చట్టయితే వినిపించుకున్నాడు. ఇక మరి కేసీఆర్ సార్కు ఈ ముచ్చట చెప్తే సారు ఊకుంటాడా? సారు పానం ఎప్పటికీ జనాల మీదనే దల్లడిస్తూ ఉంటుంది. జనాలు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము, తెలంగాణ సంతోషంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, వ్యవసాయదారులు అందరూ సంతోషంగా ఉంటారు. అందుకనే సారు ఒక ముందడుగు వేసి ఏం చేసిందంటే సారు ఎంబటే స్పందించి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతోటి ఫోన్లో మాట్లాడిన తర్వాత పంటలు ఎండిపోతున్నాయని ఎంబటే నీటిని విడుదల చేయాలని అధికారులకైతే సూచించుడుతోటే వాళ్ళు విడుదల చేసిర్రు. ఇక విడుదల చేయకపోతే ఏం చేస్తారు చెప్పుర్రి. ఇక కాల్వలల్లా ప్రవహిస్తున్న నీటిని అంజిరెడ్డి అధికారులైతే
పరిశీలించురులా. ఇక ఈ సందర్భంగానైతే మాజీ సీఎం కేసీఆర్కు రైతులు కృతజ్ఞతలు చెప్పిర్రు. మరి కృతజ్ఞతలు చెప్పకపోతే ఏం చెప్తారు చెప్పురి? ఎందుకంటే సారు అధికారంలో ఉన్నా, సారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిరంతరం అయితే ప్రజల శ్రేయస్సు కొరకే సార్ అయితే పాటుపడతాడు. ఎందుకంటే జనాలు మంచుకుంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం మంచుకుంటుందని సార్కైతే ఎరికే కదా. మరి స్పెషల్ పాయరం ఏంటిదంటే రైతులంటే సార్కైతే మస్తు పాయరముల్లా. మరి ఆ రైతులు మంచిగా ఉండేదందుకైతే సారు ఏమైనా చేస్తాడు, ఎంత దూరమైనా పోతాడు. కాబట్టి ఇగో వచ్చేసారికైతే తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తుంది అనే సూచనలు అయితే ఈ ముచ్చట చూస్తుంటేనైతే కనిపిస్తున్నాయి. ఇలా మరి మీరేమనుకుంటారో మీరైతే కమెంట్ చేయండి. అంతవరకైతే నేను ఉంటాను. అందరికీ శనార్థి.